ఎన్నన్నా చెప్పే బుజ్జి, మా పెద్ద సార్ పద్ధతి అయితే నాకు ఏం నచ్చలేదు. అరే ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నప్పుడు ప్రజలకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ విధానాల మీద. గాని నా బిడ్డ బయటికి వెళ్ళింది, నా అల్లుడు బయటికి వెళ్ళిండు, నా కొడుకు బయటికి వెళ్తానని నేను రెస్ట్ తీసుకుంటా, నేను సమయం వచ్చినప్పుడు బయటకు వస్తా అంటే ఎట్లా చెప్పు? నాకైతే ఏం నచ్చలేదు మా పెద్ద. అరే ఎవరైతే మామ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా ప్రజల పక్షాన పోరాడతాన్రా లేదా? నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదానే? పార్టీ నాశనం అయింది, అన్నజీలాలు చేయవచ్చు అని మా బీఆర్ఎస్ నాయకులు అందరూ అనుకుంటానంటేనేమో. ఆగు జర్ర సేపు సైజు ఫోన్ వస్తుంది. ఆగు. హలో, ఏంది? ఇద్దరు మంత్రులా? ఎవరు మామ ఫోన్ చేసింది? ఇంకెవరు? మహేష్ కుమార్ సారే. ఇద్దరు మంత్రులు కూడా రెడీగా ఉన్నారట పార్టీ మారేందుకు. ఒక ఆయనేమో అప్పట్లో రేవంత్ సార్ ను సాలే గాండు అని తిట్టింది కదా గాయనే. ఇంకొక ఆయనేమో గొర్రెల స్కీమ్ మంత్రి. ఇక నువ్వు వాళ్ళకంటే ముందుగా వస్తే నువ్వు వస్తే పెద్ద పదవి ఇస్తానంటున్నాను. మరి కానీ నేను రానని చెప్పిన. నువ్వు ఎన్నన్నా చెప్పే బుజ్జి, మా పెద్ద సార్ పద్ధతి అయితే నాకు ఏం నచ్చలేదు. అరే ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నప్పుడు ప్రజలకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ విధానాల మీద. గాని నా బిడ్డ బయటికి వెళ్ళింది, నా అల్లుడు బయటికి వెళ్ళిండు, నా కొడుకు బయటికి వెళ్తానని నేను రెస్ట్ తీసుకుంటా, నేను సమయం వచ్చినప్పుడు బయటకు వస్తా అంటే ఎట్లా చెప్పు? నాకైతే ఏం నచ్చలేదు మా పెద్ద. అరే ఎవరైతే మామ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా ప్రజల పక్షాన పోరాడతాన్రా లేదా? నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదానే? పార్టీ నాశనం అయింది, అన్నజీలాలు చేయవచ్చు అని మా బీఆర్ఎస్ నాయకులు అందరూ అనుకుంటానంటేనేమో. ఆగు జర్ర సేపు సైజు ఫోన్ వస్తుంది. ఆగు. హలో, ఏంది? ఇద్దరు మంత్రులా? ఎవరు మామ ఫోన్ చేసింది? ఇంకెవరు? మహేష్ కుమార్ సారే. ఇద్దరు మంత్రులు కూడా రెడీగా ఉన్నారట పార్టీ మారేందుకు. ఒక ఆయనేమో అప్పట్లో రేవంత్ సార్ ను సాలే గాండు అని తిట్టింది కదా గాయనే. ఇంకొక ఆయనేమో గొర్రెల స్కీమ్ మంత్రి. ఇక నువ్వు వాళ్ళకంటే ముందుగా వస్తే నువ్వు వస్తే పెద్ద పదవి ఇస్తానంటున్నాను. మరి కానీ నేను రానని చెప్పిన.